సక్కన మంగ మంగ తల్లి గారు అదే సక్కన కన్యా అదికి సక్కన మంగ అది వేరు మంగ అరే వేలు మంగ అన్నారటండి. ఈ లోపల మీ పెద్ద గోధుమ పగిలిస్తా అమ్మ ఎర్రగా బుర్రకుంటే మన తమ్ముడు ఏమన్నా కొరుకు తింటాడు. ఓ పుట్టిండి ఆడపడుచెల్లి అత్తంటి గుమ్మం దొక్కుతుందంటే మధ్య వచ్చిందో చెడ్డెత్తుని చూసుకోవాలి. చెయ్యి వైపుతుందా అవుతుందో చూడాలి. వచ్చిన మంగి వచ్చినట్టుందండి పలికిచ్చూడా నడిపించూడా నాటి మంగని అలాగని మహానుభావుడు ఆలమాదారుకున్నంటే ఆలమాదారు కూడా మరివేరు మంగాదేవి సిటికి నీళ్లు పట్టుకుని నాయన ఎవరి పిండి కొట్టించి ఎవరి పిండి పైన మంగాదేవి పాదము తీసి పాదం వేస్తుంటే నాయన వారి అరికాలు తామారే పల్లాన ఉన్నది వారి పల్లాన పరిసే తామర పద్మం ముద్దరు కింద ఏర్పడదట. అది మీ పెద్దన గారు గోవిందరాజు చూసి ఈ చిన్నది ఎక్కడుంటే అక్కడ సిరి సంపద దాంపత్యం తొలదూకుతా ఉంటారు. అవును ఎత్తే సంచలి ఎత్తుదా ఉంటారు సంచులు దించుదా ఉంటారు. ఆయన పలికిని చూసేరు పక్కన జాతిని నడిపిని చూస్తే నాటి మంగని పల్లాన పనసేరి దేవుకున్నారు. ఈపిని ఇంజిన్ ఉన్నారు. కిలోనిత్రం తిరుగుతా ఉన్నారు. అవును మీ పెద్దన గారు గోంజా చూసి అరే మామయ్య ఆలమ్మగారు కూడా అలాగనే మహానుభావుడు యానపెగడలో ఉంటున్నాడు. ఎలాగైనా కానీ మన తొమ్మిడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అరివేల మంగాదేవి కళ్యాణం చేయాలన్నారు. అప్పుడు ఆలమ్మగారు కూడా గోవిందరాజు అంటున్నాడు మామయ్య అవును పల్ల మంగరాజు బాగా నచ్చిందో మామయ్య బాల మంగరాజు బాగా నచ్చింది. బాల మంగారాజు బాగా నచ్చింది బాగా నచ్చింది. కానీ ఎంత సభలో రెండవలో 10 మంది సభలో పచ్చన పందిట్లోని ఆలమాదారికి గోవిందరాజు అంటున్నాడు అయితే నచ్చింది ఓ మేనా మామ. అవును మా తమ్ముడికి కట్నాలు ఏమి చూస్తావా కన్నైతే నచ్చింది ఓ మేనా మామ. తమ్ముడికి కట్నాలు ఏమి చూస్తావు. మునీశ్వరులు గాంధర్వులు మీ కులగుణ వశిష్ఠులు మునువారు పక్కన ఉన్నారటండి. సభల్లోంచి పైకి లేచి ఆలమదారు కూడా ఆలోచించాడు. ఈనాడు ఇడిపోయిన సంబంధం అవును ఈనాడు కలుస్తుంది.